అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఆర్ఏ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కార్తిక్ ఈ ప్రాజెక్టు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమిళ ప్రేక్షకులకు నాగార్జున అంటే శివ, రక్షకుడు, ఇటీవలి కూలీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ఈ 100వ సినిమాలో ఆ చిత్రాల ఛాయలతో పాటు నాగార్జునను గతంలో ఎన్నడూ చూడని విభిన్నమైన గెటప్స్ లో చూస్తారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను అతి త్వరలోనే వెల్లడిస్తాము అని చెప్పారు. అలాగే మీ 100వ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్లు అందుబాటులో ఉన్న ఒక తమిళ దర్శకుడితో పనిచేయడం మీకు సౌకర్యంగానే ఉందా అని నాగార్జునను కార్తిక్ అడిగారట. దానికి నాగ్ బదులిస్తూ గత 40 ఏళ్లుగా తాను ఎప్పుడూ హద్దులకు లోబడి పనిచేయలేదని, మణిరత్నం, ప్రియదర్శన్ వంటి ఇతర భాషా దర్శకులను తెలుగుకు పరిచయం చేసింది తానేనని, దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికంటే కంటెంట్ మరియు మేకింగ్ శైలిపైనే తనకు నమ్మకం ఉంటుందని నాగార్జున అన్నారట. ఇక ఈ అప్డేట్ తో అక్కినేని అభిమానులు తమ హీరో సెంచరీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కింగ్ 100 ఎలా ఉంటుందో చూడాలి.